ఈరోజు భూపాలపల్లి జయశంకర్ జిల్లా నేను పిఎంహెచ్ బాయ్స్ హాస్టల్లో పనిచేస్తాను సార్. నేను గంట వెంకటలక్ష్మిని మాట్లాడేది. దయచేసి 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుండి మేము ఈ గిరిజన పాఠశాలల్లో పనిచేసుకుంటూ నెల మాకు జీతాలు వస్తాయని ఆశ కొద్దీ 20-30 సంవత్సరాల నుండి మేము పనిచేసుకుంటుంటాం సార్. మాకు 6 నెలల బట్టి జీతాలు ఆపుకుంటా ఇది 7వ నెల సార్. ఇది సమ్మెలు ఉన్నాం కాబట్టి మాకు ఈ జీతం రాకుండా మంచిదే. మాకు పెండింగ్ ఉన్న జీతాలు 6 నెలల జీతాలు చెల్లించి మాకు 64 జీవో అని పట్టుకొచ్చారు సార్. 64 జీవో రద్దు చేసి మాకు నెల టైం స్కేల్ ఇవ్వాలని మేము మనసు పూర్తిగా కోరుకొని మేము మధ్యలోకి వచ్చి మేము రోడ్డు మీద పడి మేము వేడుకుంటాంటే మమ్మల్ని పట్టించుకున్న మానవులు లేడు సార్. మేము ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గరికి ప్రతి ఒక్క మంత్రుల కాడికి రేవంత్ రెడ్డి దగ్గరికి కూడా మనం ఇంద్రభవనం కూడా పోయినాం సార్. పోయినా కూడా మాకు ఎలాంటి స్పందన లేదు కాబట్టి మేము రోడ్డు మీద అడుకొని ప్లేట్లు పట్టి అడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్. ప్రతిరోజు మా భూపాలపల్లి ఎమ్మెల్యే దగ్గరికి అయితే ప్రతిరోజు పోతానా ఫోన్ చేస్తుండు సార్. ఈ లక్ష్మణ్ కుమార్ సార్కి ఫోన్ చేస్తే నేను ఇవాళ వేస్తా రేపేస్తాను అంటాను సార్. మా పిల్లలు ఉన్నారు, పేదోళ్ళం సార్. మేము చేసుకుంటే బతికేటోళ్ళం సార్. మేము మమ్మల్ని ఇంతగానో మైబాద కానీ మరీ 3 జిల్లాలలో మేము ఇంతగానో సమ్మె చేస్తాంటే కనీసం కంటికి కూడా కనబడకుండా ఎర్రజీమ గుట్టినట్టు కూడా అయితలేదు ప్రభుత్వానికి. మరి మమ్మల్ని ఎవడు పట్టించుకోవాలి, మా బాధలు ఎవడు చూడాలని మేము కడుపు మండి మేము అంటామని కూడా బాధపడకూరు సార్. కాకపోతే ఏంటంటే మేము పండుగ రోజుకి రోడ్డు మీద ఉండవలసిన పని ఏమున్నది మాకు. మేము ఇళ్లలో బతుకమ్మలు వేసుకొని సమ్మరంగా ప్రతి సంవత్సరం సమ్మరంగా బతుకమ్మ వేసుకొని బతికేటోళ్ళం. ఈ రోజు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది అని అంటే బట్టి సార్ దగ్గరగా మేము ఎన్నోసార్లు మేము బట్టి సార్ దగ్గరికి మేము నమస్కారాలు చేసి మొక్కుతున్నా కూడా మమ్మల్ని పట్టించుకోవాలి మానవులు లేడు. సీతక్క దగ్గరికి పోయినా కూడా గత అమ్మ మేము ఇప్పుడే చర్చిస్తాను నడుస్తుంది అంటే మొన్న మంత్రి గారు వచ్చినప్పుడు పోయినాం సార్. గొల్లబుద్దారం పోయి కూడా కలిసినాం. మేడారం పోయి కలిసి సార్. మేడారంలో అపార్ట్మెంట్ లేక గొల్లబుద్దారం వస్తున్నానంటే అక్కడికి వచ్చి పొద్దున పోయి సాయంత్రం దాకా వెయిట్ చేసినాం సార్. 6 గంటలకు వచ్చిండు. మేము లెటర్ ప్యాడ్ ఇవ్వడం జరిగింది సార్. అమ్మ ఈ రోజు రేపు మీకు కంపల్సరీ 6 నెలల జీతాలు చెల్లించుతా, మీకు నెల కంపల్సరీ టైం స్కేల్ చేపిస్తా అమ్మా అని కూడా మాకు శ్రీధర్ బాబు సార్ దగ్గరికి కూడా పోయినాం సార్. ఆ సార్ కూడా మాకు అదే చెప్పిండు. టైం స్కేల్ వస్తుంది, మీకు 6 నెలల జీతాలు పండుగ లోపు కంపల్సరీ వేస్తామా, ఆదివారం అన్నా శనివారం అన్నా మీకు జీతాలు కూడా పడతాయని అందరు హామీలు ఇచ్చారు సార్. మాకు ఇయ్యని రాజకీయ నాయకుడు అంటే ఎవ్వరు లేడు. మాకు అందరు నాయకుడు మంచిగా మాట ఇచ్చారు. మేము ఆశపడ్డాం సార్. వాస్తవానికి అయితే మేము ఇప్పటి వరకు పిల్లలకు బట్టలు కూడా తీసుకొని పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రభుత్వానికి కొంచెం అన్న మీకు కూడా లక్షల జీతాలు తీసుకుంటారు సార్. మాకు కనీసం మాకు నెలకు 19,500 జీతం మాకు చెల్లించలేకపోతారు అని అయితే ఈ ప్రభుత్వం ఉండేందుకు లేకెందుకు అని కూడా అనిపిస్తుంది సార్. మీరు దయచేసి మమ్మల్ని గుర్తించి ఇప్పటికైనా గుర్తించి ఇప్పుడు 9వ తారీఖు సార్ మాకు 4 రోజుల టైం ఇచ్చారు సార్. 4 రోజులలో చేస్తామన్నారు. 9వ తారీఖు ఎలక్షన్ కోడ్ పడుతున్నాడు సార్. ఆ లోపు కూడా మాకు ఎలక్షన్ కోడ్ ఎట్లా చేసుకుంటారో మేము కూడా చూస్తాం సార్. మేము ఎంతకైనా తెగిస్తాం, పోరాడతాం, కొట్లాడతాం సార్. ఇంతకైనా కొనసాగిస్తూనే ఉంటాం. 4వ తారీఖు వరకు ఏదన్నా ఒకటి చేసే వరకు మేము ఎంత దూరమైనా కొనసాగుతాం సార్. మళ్ళీ మేము ఇంద్రభవనానికి కూడా మేము తరలిపోతాం సార్. ఎంత మంది ఉన్నాం అంతమంది తరలిపోతాం.